ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సంబంధించినంత వరకు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి పదవీ గండం అనేటిది కనిపిస్తూ ఉంది. సో ఆయన జాగ్రత్తగా ఉండాలి, దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవాలి. అలాగే తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పదుల సంఖ్యలో వ్యాపారవేత్తలు జైలుకు పోయే అవకాశం ఉంది. అలాగే పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు, ఐఏఎస్లుగా పనిచేసిన వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన వాళ్ళు జైలుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఒక ముఖ్యమైన నాయకుడి కొడుకుకు సంబంధించి, అంటే యువ నాయకుడికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన జీవితం సంచలనానికి దారితీసే అవకాశం ఉంది తెలంగాణలో. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ యాంకర్ వ్యక్తిగతమైన జీవితం చాలా సమస్యల నుండి మనకు బయటికి తెలుస్తుంది, ఇన్ని సమస్యల్లో ఉందా అని. అలాగే ఒక ప్రముఖ